వర్షాకాలంలో మాత్రమే దొరికే నాటు పుట్టగొడుగులు మీకు తెలుసా అండి? వర్షాకాలంలో 4-5 రోజుల పాటు వర్షం బాగా పడిన తర్వాత పుట్టలన్నీ బాగా నానతాయి కదా! ఆ పుట్ట మీద వచ్చిన మొలకల్నే నాటు పుట్టగొడుగులు అంటారు. ఇవి తినడం వల్ల హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. మనం ఎటువంటి విత్తనాలు వేయకపోయినా, ఎటువంటి మందులు వేయకపోయినా వర్షాలు బాగా కురిసిన తర్వాత వాటంతట అవే వచ్చేస్తాయి కాబట్టి ప్రకృతి ప్రసాదించిన పంటగా చెప్పొచ్చండి. ఇవి మట్టిలోంచే పుడతాయి కాబట్టి చాలా ఎక్కువ మట్టి ఉంటుంది వీటికి. మట్టంతా పోయేంత వరకు శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను మసాలా కర్రీ వండుతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ పచ్చివాసన పోయిన తర్వాత రుచికి తగినంత కల్లుప్పు, నాటు పుట్టగొడుగులు కూడా వేసేసి కాసేపు మగ్గించాలి. ఆ తర్వాత 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, అర స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసేసుకుని ఇంకాసేపు మగ్గించేసిన తర్వాత కొన్ని నీళ్ళను కూడా వేసేసి నూనె పైకి తేలేంత వరకు ఉడికించామంటే నాటు పుట్టగొడుగులతో కూర రెడీ అయిపోతుందండి. వీడియో నచ్చిందా? అయితే ఒక చిన్న లైక్ కూడా చేయండి.